అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ మన వ్యాసుల వారు మనకిచ్చిన భారతంలో సభా పర్వలో ఇంకా కొంత చూస్తూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, మన యుధిష్ఠిరుడు యాగం చేస్తూ ఉన్నాడు. రాజులందరినీ, పెద్దలందరినీ అన్ని దిక్కుల నుంచి ఎంతో గౌరవంగా ఆహ్వానాలు పంపించి పిలిపించాడు. అందరికీ విడిదిళ్ళు ఏర్పాట్లు చేశాడు. అందరినీ ఆయన ఎంతో గౌరవిస్తూ ఉన్నాడు. ఆయన యజ్ఞాన్ని చేసుకుంటూ ఉన్నాడు. చాలా కాలం సాగుతూ ఉన్నది. అక్కడ ఎన్నో వేద చర్చలు జరుగుతూ ఉన్నాయి. చివరికి మన యాగము పరిసమాప్తమవ్వబోతూ ఉన్నది. అవబృధ స్నానాలు చేయవలసి ఉన్నది. యాగానికి వచ్చిన వాళ్ళందరినీ పూజించి సత్కరించవలసి ఉన్నది. ఆ సమయంలో మన భీష్ముడు యుధిష్ఠిరుడికి ఏమి చెయ్యాలి అని ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు ధర్మరాజు ముందుగా ఎవరిని పూజించమని చెప్తారు తాతగారు అని అడిగాడు. మన భీష్ముడు కృష్ణుడికి ముందు పూజ చేయవలసి ఉంటుంది అని చెప్పాడు. మన శిశుపాలుడు అందుకు అభ్యంతరం తెలిపాడు. ఏమున్నదాయనలో ఆయన రాజు గూడా గాదు, పైగా వయసులో గూడా వృద్ధుడు గాదు, నీకు ఋతుబిక్కు గూడా గాదు అని ఏవేవో చెప్పాడు. ఇటువంటివన్నీ కొన్ని కారణాలు చూపించి, ఈ కారణాలకి కృష్ణుడు ప్రథమ పూజకు అర్హుడు గాదు అని చెప్పాడు. అయితే భీష్ముడు, అవును, కృష్ణుడు ప్రథమ పూజకు అర్హుడు ఈ కారణాలకు. ఎందుకు అంటే, వయస్సు పరంగా చూసి ఆయనకు మేము పూజ చేయట్లేదు. అగ్రపూజ ఆయనకెందుకు అంటే, ఆయన జ్ఞానంలో వృద్ధుడు, ఏదైనా కార్యం సాధించడంలో వృద్ధుడు, కర్మల్లో. ఈ 2 కారణాలకి. ఆయన కర్మల్లో, జ్ఞానంలో రెండిట్లో వృద్ధుడు. అందుకని ఆయనకు మేము మొదటగా పూజ చేస్తూ ఉన్నాము అని చాలా సవిస్తరంగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. అయినా గూడా శిశుపాలుడు కోపంతో రుసరుసలాడుతూ వెళ్ళిపోతూ ఉంటే, ధర్మరాజు బ్రతిమలాడుతూ ఉంటే, భీష్ముడు అవసరం లేదు, మనము బుజ్జగించవలసిన అవసరం లేదు అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత మన సహదేవుడు మన గురువుగారికి, కృష్ణుల వారికి మొదటి పూజ చేసి, తర్వాత అక్కడొచ్చిన వాళ్ళందరికీ కూడా సత్కారాలు పూర్తి చేశాడు. దాంతో అక్కడ ఆ యాగము పరిసమాప్తమయ్యింది. రాజులందరూ గూడా ఆ పూజను స్వీకరించారు. ఆ కర్మ సమాపనమైపోయిన తర్వాత వాళ్ళు అవబృధ స్నానాలు చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ మన సునీధుడు, అంటే ఎవరైతే సైన్యాన్ని నడిపించేవాడున్నాడో, మన శత్రుకర్షణుడు, శత్రువులను ఆకర్షించేవాడు, లాక్కుంటూ వెళ్ళేవాడు, మన శిశుపాలుడు కోపంతో కళ్ళు ఎరుపెక్కుతూ ఉంటే, మిగిలిన వాళ్ళందరినీ యుద్ధానికి ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. రాజులు ఎంతోమంది ఆ చేదిరాజు వెనకాల, మన శిశుపాలుడు వెనకాల నిలబడి యుద్ధానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. ఇదంతా మన గురువుగారు చూస్తూనే ఉన్నారు. పెద్ద యుద్ధం వచ్చేటట్టే ఉన్నది అని అనుకుంటూనే ఉన్నారు. అక్కడ ఆపాము. ఆ తర్వాత ఏం జరిగిందని చూస్తూ వెళ్దాము. వైశంపాయనుల వారు కథ చెప్తూ ఉన్నారు. తతః సాగర సంకాశం దృష్ట్వా నృపతి సాగరం రోషాత్ ప్రచలితం సర్వమిదం ఆహ యుధిష్ఠిరః. తతః ఇంకా అక్కడ రాజులు ఎట్లా ఉన్నారు అంటే, ఎందుకంటే మొత్తం భూమండలమంతా వ్యాపించి ఉన్న రాజులందరూ, ఎక్కడెక్కడి రాజులందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు. అదో పెద్ద మహాసముద్రంలాగా ఉన్నది. రాజుల సముద్రంలాగా, సాగరంలాగా ఉన్నది. దాన్ని చూసి మన యుధిష్ఠిరుడు, పైగా ఈ రాజుల సమూహమంతా సర్వము రోషాత్ ప్రచలితం,
కోపంతో వణికిపోతూ ఉన్నారు రాజులందరూ. ఇటువంటి అన్యాయం జరిగింది మాకు, ఇటువంటి అవమానం జరిగింది మాకని. అప్పుడు మన యుధిష్ఠిరుడు ఏం చేశాడంటే వీళ్ళందరిని చూసి, భీష్మం మతిమరాన్ శ్రేష్టం వృద్ధం కురు పితామహం బృహస్పతిం బృహత్తేజాః పురుహూతః ఇవారిహ. ఆహా! భీష్ముడు బుద్ధిమంతుల్లో మతి అంటే ఆలోచనలు చేయగలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడు. కురువృద్ధుడు, ఆయన వయోవృద్ధుడు పెద్దవాడు. కురువంశంలో ఆయన పితామహుడిప్పుడు. అటువంటి ఆయనతో మన యుధిష్ఠిరుడు ఈ విధంగా ఆహా! అంటూ ఉన్నాడు. ఎట్లా అంటే, గొప్ప తేజోమూర్తి అయిన శత్రువులను సంహరించేవాడైన పురుహూతుడు, మన ఇంద్రుడు గురువుగారైన బృహస్పతిని, పెద్దవాడైన బుద్ధిలో బృహస్పతిని ఆలోచన గురించి చెప్పమని అడుగుతూ ఉన్నట్టుగానే, ఇంద్రుడు బృహస్పతిని అడిగినట్టు మన యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, తాతగారు, అసౌ రోషాత్ ప్రచలితః మహాన్ నృపతి సాగరః అత్ర యత్ ప్రతిపత్తవ్యం తత్ మే బ్రూహి పితామహ. పితామహ తాతగారు, అసౌ ఇక్కడ చూసారా అండి, ఈ నృపతి సాగరము, రాజుల సముద్రం అంతా పెద్దగా ఉన్నది. ఆ సమూహము రోషంతో కదిలిపోతూ ఉన్నారు వాళ్ళు. అత్ర ఈ విషయంలో యత్ ప్రతిపత్తవ్యం చేయవలసిందేమండి? తత్ అది మే నాకు బ్రూహి చెప్పండి. యజ్ఞస్య చన్న విఘ్నః స్యాత్ ప్రజానాంచ శివం భవేత్ యథా సర్వత్ర తత్ సర్వం బ్రూహి మే అద్య పితామహ. పితామహ తాతయ్య, ఈ యజ్ఞానికి విఘ్నం కలగకుండా ఉండాలి. ప్రజలందరికీ మంగళం కలగాలి. ప్రజానాశం ఉండరాదు. యజ్ఞం నశించరాదు. అన్నింటినీ రక్షించుకుంటూ ఇంత కోపిస్తూ ఉన్న రాజులతో నేను ఏమి చెయ్యాలి? సర్వత్రా అంతటా మంచే ఉండేట్టుగా నేను చేయవలసినది ఏమో తత్సర్వం అదంతా మే నాకు అద్య ఇప్పుడు బ్రూహి చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. ఇత్యుక్తవతి ధర్మజ్ఞే ధర్మరాజే యుధిష్ఠిరే ఉవాచ ఇదం వచః భీష్మః తతః కురు పితామహః. ఇతి ఉక్తవతి ఈ విధంగా అంటూ ఉన్న ధర్మం తెలిసినవాడు ధర్మరాజు యుధిష్ఠిరుడు, ఆయనతో మన కురు పితామహుడు భీష్ముడు తతః ఇంకప్పుడు ఇదం వచః ఈ మాటను ఉవాచ అంటూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మా భైహిత్వం కురు శార్దూలా శ్వా సింహం హంతుమర్హతి శివపంథాః సునీతః యత్ర మయా పూర్వతరం వృతః. అత్ర ఈ విషయంలో నాయనా యుధిష్ఠిరా, త్వం నువ్వు ఓ కురు శార్దూలా, మా భైః భయపడవలసిన పని లేదు. ఇక్కడ జరుగుతూ ఉన్నది చూసి, అమ్మా ఇంత మంది ఉన్నారు, రాజులందరూ పెద్ద సముద్రంలాగా ఉన్నది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని నువ్వు భయపడుతున్నావు గాని, ఏదో ఒక కుక్క సింహాన్ని చంపడానికి వచ్చినట్టుగా ఉన్నది ఇదంతా కలిపి. అత్ర ఈ విషయంలో మయా పూర్వతరం వృతః, ఇంతకు ముందే నేను ఆలోచన చేసి పెట్టుకున్నాను. నాకు తెలిసిన విషయం ఒకటి ఉన్నది. ఒక శివపంథాః, ఒక మంగళకరమైన మార్గం ఉన్నది. సునీతః, నీకు చూపిస్తాను నేను. నీ యజ్ఞం విఘ్నం కాకుండా, నీకు ప్రజానాశం జరగకుండా, అంతటా సర్వము మంగళమే ఉండే విధంగా ఒక మార్గం ఉన్నది. అది నేను నీకు చూపిస్తాను. భయపడవలసిన పని లేదు. ఆ మార్గమేమి అంటే ఇక్కడే ఉన్నది. ఇంతకెవరంటే మన గురుగారు. ప్రసుప్తే హి యథా సింహే శ్వానః తత్ర సమాగతాః భషేయుః సహితాః సర్వే తథా ఇమే వసుధాధిపాః. వృష్ణిసింహస్య సుప్తస్య తథా ఇమే ప్రముఖే స్థితాః భషంతే తాతా సంక్రుద్ధాః శ్వానః సింహస్య సన్నిధౌ. న హి సంభుజ్యతే తావత్ సుప్తః సింహః ఇవ అచ్యుతః తేన సింహీకరోతి ఏతాన్ నృసింహః చేదిపుంగవః పార్థివాన్ పార్థివశ్రేష్ఠ శిశుపాలః అల్పచేతనః సర్వాన్ సర్వాత్మనా తాత నేతుకామః యమక్షయం.
విప్లుతా చ అస్య భద్రంతే బుద్ధిః బుద్ధిమతాం వర చేదిరాజస్య కౌంతేయ సర్వేషాం చ మహీక్షితాం అని చెప్పాడు. వాళ్ళ తాతగారు ఏం చెప్పాడంటే, యథా ఏ విధంగానైతే ఒక సింహము ప్రసుప్తము నిద్రపోతూ ఉంటే, అక్కడికొచ్చిన కుక్కలన్నీ కలిసి సమూహంలాగా పెద్దగా మొరుగుతూ ఉండొచ్చు. భషేయుః. అదే విధంగా ఇక్కడ రాజులందరూ గూడా సింహం నిద్రిస్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉన్నట్టు మొరుగుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఇక్కడ వృష్ణి సింహమున్నది. అది నిద్రపోతూ ఉన్నట్టుగా ఉన్నదది. ఈ విషయం పట్టించుకోకుండా ఉన్నది కాబట్టే ఎదురుగా నిలబడి వీళ్ళందరూ తాత, నాయనా యుధిష్ఠిరా కోపాలన్నీ బెట్టుకుని భషంతే కుక్కల్లాగా మొరుగుతూ ఉన్నారు. ఏదో సింహం ముందు కుక్కలు అరుస్తూ ఉన్నట్టు ఈ రాజులందరూ ఈ వృష్ణి సింహం ముందు అరుస్తూ ఉన్నారు. అచ్యుతుడు సింహమై ఇక్కడ ఉన్నాడు. కానీ ఆయన సుప్తంగా ఉన్నాడు. అది వాళ్ళు తెలుసుకోకుండా ఉన్నారు. మనం చేది పుంగవః ముఖ్యంగా శిశుపాలుడు తెలుసుకోకుండా ఉన్నాడు. అందుకే ఈ రాజులందరినీ పోగు చేసి, ఓ పార్థివ శ్రేష్ఠ, ఓ రాజా, ఈ అల్ప బుద్ధి కలిగిన శిశుపాలుడు రాజులందరినీ కలిపి ఏంటో సింహాల్లాగా గర్జింపజేస్తూ ఉన్నాడు గాని, వాళ్ళు అరుస్తూ ఉంటే నాకు కుక్కలు మొరుగుతున్నట్టు కనిపిస్తున్నది. తాత, నాయనా యుధిష్ఠిరా, మనవాడు శిశుపాలుడు ఈ బుద్ధి తక్కువవాడు సర్వాత్మన అన్ని విధాలుగా సర్వాన్ పార్థివాన్ ఈ రాజులందరినీ కూడా యమక్షయానికి తీసుకుని వెళ్ళడం కోసమే ఇదిగో ఈ విధంగా వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నాడు. ఓ బుద్ధిమతాం వర, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడా యుధిష్ఠిరా, తే భద్రం, నీకు భద్రమవుగాక. అస్య బుద్ధిః, ఈ చేతిరాజు యొక్క ఈ బుద్ధి విప్లుత చెడిపోయి ఉన్నది. వాడు బుద్ధి చెడి ఉన్నాడు ఓ కౌంతేయ యుధిష్ఠిరా. అట్లానే సర్వేషాం మహీక్షితాం బుద్ధి, ఇక్కడ రాజుల బుద్ధి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. నువ్వేం భయపడవలసిన పనిలేదు. నీ యజ్ఞానికేమీ నష్టం జరగదు, ప్రజాహాని కలగదు. ఆ వృష్ణి సింహము ఇక్కడే ఉన్నది కాబట్టి భయం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇతి తస్య వచః శ్రుత్వా తతః చేదిపతిః నృపః భీష్మం రూక్షాక్షరావాచః శ్రావయామాస భారత. ఓ భారత జనమేజయ, ఇతి ఈ విధంగా తస్య వచః శ్రుత్వా ఆ మాటలు విన్నాడు ఆ చేదిపతి, చేదిరాజు, ఆ నృపుడు రాజు శిశుపాలుడు. వింటూనే ఇంక రూక్షాక్షర వాచః, రోషంతోటి ఇంక అక్షరాలన్నీ తడబడుతూ ఉంటే భీష్ముడితోటి ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి మాటలే ఉంటాయి, మాటలే ఉంటాయి. ఒక 200 శ్లోకాల్లో మాటలే ఉంటాయి. అదే పనిగా మొత్తం మాటలే ఉంటాయి. ఎందుకుంటాయని కూడా చూసుకుందాం. శిశుపాలుడు ఇక్కడి నుంచి ఎన్నో చెప్తాడు, చాలా మాటలుంటాయి. ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరికి ఇంతకి మాటలు ఎవరి మధ్యలో? శిశుపాలుడు, భీష్ముడే. ఇక్కడి నుంచి ఒక 2, 3 అధ్యాయాలు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు, శిశుపాలుడు, భీష్ముడు. శిశుపాలుణ్ణి తృణీకార భావంతో చూస్తూ ఉంటాడు భీష్ముడు పట్టించుకోకుండా. శిశుపాలుడు అంతకంతకు రెచ్చిపోతూ భీష్ముడిని తూలనాడుతూ నిందిస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడమే ఉంటుంది ఇక్కడ. విభీషికాభిః బహువీభిః భీషయన్ సర్వ పార్థివాన్ న వ్యపత్రవసే కస్మాత్ వృద్ధః సన్ కులపాంసనః. కులపాంసనః, కులాన్ని నశింపచేయడానికే ఉన్నావు భీష్మ నువ్వు. ఓ వృద్ధుడా, ఇంత వయసొచ్చింది నీకు ఇంకా తెలియకుండా ఉన్నది. పైగా నా వ్యపత్రపసే, సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. విభీషికాభిః, భయపెట్టే బహు మాటలతో రాజులందరినీ భయపెడుతూ ఉన్నావా నువ్వు? ఏవేవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తూ రాజుల్ని భయపెట్టాలనుకుంటున్నావా? పెద్దవాడివే, ఇట్లా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదు? యుక్తం ఏతత్ తృతీయాయాం ప్రకృతౌ వర్తతా త్వయా వక్తుం ధర్మాత్ అపేతార్థం త్వం హి సర్వకురుత్తమః.
యుక్తమేతత్ అట్లానే మాట్లాడతావు మరి. అట్లానే మాట్లాడతావు. అట్లా మాట్లాడక ఏం చేస్తావు? భీష్మ త్వయా నీకు తృతీయాయాం ప్రకృతం వర్తత. నీ ప్రకృతిలో మూడోది ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ప్రకృతికి 3 గుణాలుంటాయి. సత్వ, రజస్, తమో గుణాలు. మూడోది తమో గుణం. నీలో తమో గుణం బాగా పైకొచ్చి ప్రవర్తిస్తుంది గాబట్టే ఇట్లా మాట్లాడతావు నువ్వు. నువ్వు సర్వకురుత్తమః సర్వ కౌరవులకి ముందున్నవాడివి. ధర్మాత్ అపేతార్థం ధర్మం తప్పిన మాటల్నే నువ్వు చెప్తూ ఉన్నావెందుకంటే తమో గుణంతో ఉన్నావు. నువ్వు చెప్తూ ఉంటే వీళ్ళు వింటూ ఉన్నారు. ఎట్లా ఉందంటే ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నావినౌః ఇవ సంబద్ధా యథా అంధః వా అంధమన్వియాత్ తథా భూతా హి కౌరవ్యా భీష్మ యేషాం త్వం అగ్రణీః. ఏదో ఒక నావ ఇంకొక నావని కట్టుకుని పోతూ ఉన్నట్టు. ఒక నావ వెళ్ళాలి అంటే దానికి నావికుడు కావాలి. దాని పైన ఉండి పడవ నడిపించేవాడు ఉండాలి. సొంతంగా పడవ నడవలేదు. అయితే అసలే దాని పాటికది నడవలేని ఆ పడవ ఇంకేదో దాని పాటికది నడవలేని ఇంకో పడవని తీసుకుని వెళ్తూ ఉన్నట్టు 2 అక్కడే ఉంటాయి. ఎక్కడికెళ్తాయి? ఎక్కడికి వెళ్ళలేవు. 2 పడవల్ని ఒకదానికొకటి కట్టితే మాత్రం అవెక్కడి నుంచి ఎక్కడికెళ్తాయి? నడిపించేవాడు లేకపోతే. అట్లా. లేదా యథా అంధః వా అంధం. ఏదో గుడ్డివాడిని గుడ్డివాడు నడిపించినట్టు తథా భూతాః కౌరవ్యాః ఈ కౌరవులందరూ గూడా అదే విధంగా భీష్ముడు వెంటబడిపోతూ ఉన్నారు. భీష్ముడు వీళ్ళందరికీ అగ్రణిలాగా ఉంటే, "నువ్వో భీష్మ వీళ్ళందరికీ ముందుండి నడిపిస్తుంటే గుడ్డాడు గుడ్డాడిని నడిపించినట్టుగా ఉన్నదిక్కడ." ఏవేవో చెప్తావు గదా! ఏవేవో చెప్తావు. అబ్బా! వింటే చాలింక కూర్చోబెట్టి చెప్తూనే ఉంటావు నీ భజన. పొద్దస్తమానము. ఏంటేంటో చెప్తావు. పూతనాఘాత పూర్వాణి కర్మాణి అస్య విశేషతః త్వయా కీర్తయతా అస్మాకం భూయః ప్రత్యావితం మనః. పూతనాఘాత పూర్వాణి కర్మాణి అస్య విశేషతః ఈయన ఏదో కృష్ణుడని పిలుస్తున్నావు గదా నువ్వు. ఈ కృష్ణుడు చేస్తూ ఉన్న కర్మలు ఏవేవో చెప్తావు. విశేషంగా చెప్తావు. ఎప్పుడో అప్పుడు పుట్టినప్పుడు పూతన అన్న ఒక రాక్షసిని చంపేట అని ఇంక అక్కడి నుంచి మొదలుపెడతావు. అడిగిన వాడికి, అడగని వాడికి వాడు విన్నా, వినకపోయినా చెప్తూ ఉంటావు. అబ్బబ్బబ్బబ్బబ్బా! త్వయా కీర్తయత నువ్విట్లా వాటి గురించి అదే పనిగా చెప్తుంటే, అస్మాకం మనః భూయః ప్రజ్ఞావితం మా మనసు జారిపోతుంది. విసుగు పుడుతుందయ్యా! విసుగు పుడుతుంది మాకు. అప్పుడు చూసినా అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలుసా? చిన్నప్పుడు పూతన అని ఒక రాక్షసిని చంపేట అని మొదలుపెడతావింకా. విని, 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 విని విసుగు పుడుతుంది మాకు. అవలిప్తస్య మూర్ఖస్య కేశవం స్థోతుమిచ్చతః కథం భీష్మ నతే జిహ్వా శతధా ఇయం విదీర్యతే. ఓ భీష్మ అవలిప్తుడివి, మూర్ఖుడివి. అవలిప్తం అంటే గర్వం. నీకు మహా గర్వం. అహంకారంతో, మూర్ఖత్వంతో కేశవుణ్ణి పట్టుకుని అదే విధంగా స్తుతించాలని కోరుకుంటూ ఉంటావు. ఇట్లా చేస్తూ ఉన్న తే జిహ్వా నీ నాలుక కథం ఎందుకని శతధా 100 ముక్కలుగా విదీర్యతే తెగి పడట్లేదు. చెప్పిందే చెప్తావు. నీ నాలుకెందుకు తెగి పడట్లేదు? ముక్కలు చెక్కలు ఎందుకు కావట్లేదు? ఏమో చెప్తావు. పూతన అంటావు ఇంక మొదలు పెడతావు విన్నా వినకపోయినా. యత్ర కుత్సా ప్రయోక్తవ్యా భీష్మ బాలతరైః నరైః తం ఇమం జ్ఞానవృద్ధః సన్ గోపం సంస్థోతుమిచ్చసి. పసి పిల్లల్లాంటి మనుషులు గూడా, చిన్న పిల్లలు అంటే ఏమీ తెలియని మనుషులు గూడా, "ఓ భీష్మ ఈయన గురించి కుత్సితాలే చెప్తారు. నిందనీయంగానే చెప్తారు. ఈయన చేసిన పనులన్నీ ఎవరైనా పొగుడుతూ మాట్లాడతారేంటి? పసిపిల్లల్ని అడిగినా సరే ఈయన చేసేవన్నీ తప్పని జెప్తారు. నిందిస్తారు, దూషిస్తారు. అటువంటి ఈయనను పట్టుకుని జ్ఞాన వృద్ధుడివే నువ్వా? అటువంటి ఓ గోపకుణ్ణి, ఒక
గోపకుణ్ణి, ఒక గోపాలకుణ్ణి నువ్వు ఇంతగా స్తుతిస్తూ వస్తావా? స్తుతించాలని కోరుకుంటావా? పసిపిల్లలకి తెలుసు. ఇంత వృద్ధుడివి నీకు తెలీదు? యది అనేన హతా బాల్యే శకునిః చిత్రమత్ర కిమ? తౌవా అశ్వవృషభౌ భీష్మ యౌన యుద్ధ విశారదౌ. చూద్దాం పటు. ఏంటో పొగుడుతావు గదా! పొద్దస్తమానము ఏముందో అంత గొప్పతనం చూద్దాము. ఏదో బాల్యంలో ఒక శకుని అంటే ఒక పక్షిని చంపాడు అని చెప్తారు. నువ్వే చెప్తుంటావు మాట మాటికి. ఒక పక్షి ఈయన చేత చనిపోయింది అని చెప్తే అత్ర ఈ విషయంలో చిత్రం కిం ఆశ్చర్యమేముంది? పెద్ద విషయమేంటి? పక్షుల్ని ఎవరైనా చంపగలరు. అదో పెద్ద ఘనకార్యంలాగా శ్రీకృష్ణ లీలలు అని చెప్తారు. ఏముందక్కడ? ఓ పక్షిని చంపాడు చిన్నప్పుడు. అంతే గదా! అని చెప్తూ ఉన్నాడు. ఇంతకీ ఈ శకుని పక్షి ఏమి అంటే బకాసురుడు. ఆ తర్వాత ఏదో అశ్వాన్ని, ఒక గుర్రాన్ని చంపాడు అని ఏంటో కథలు కథలుగా చెప్తారు చిత్ర విచిత్రంగా. గుర్రాన్ని చంపడం గూడా పెద్ద విషయమేంటి? అని అంటూ ఉన్నాడు. ఇక్కడ కేసి అన్న రాక్షసుడు, కేసి నిషూదనః అని మనకొక విష్ణు సహస్రంలో నామం గూడా ఉంటుంది. కేసి నిషూదన అని పిలుస్తుంటారు. అదొక్క పెద్ద ఘనకార్యంలాగా జెప్తావు. పోనీ వృషభము ఏదో ఒక ఎద్దుని చంపాడు అదొక ఘనకార్యం అని జెప్తావు. ఏమున్నది ఇందులో? ఇందులో ఉన్న ఘనకార్యం ఏమున్నదక్కడ? ఏదో అరిష్టనేమినో లేదా అరిష్టం అని ఒక రాక్షసుడున్నాడు. ఎవరో ఒకాయనున్నాడు. మంచిది. ఒక ఎద్దుని చంపాడు. పెద్ద విషయం ఏంటక్కడ? ఓ భీష్మ ఏదో ఒక గుర్రము, ఒక ఎద్దు, ఒక పక్షి వీటికి యుద్ధం చేసే నైపుణ్యం కూడా లేదు. వాటికి యుద్ధం చేయడం గూడా రాదు. ఎంతోమంది ఇట్లాంటి జంతువుల్ని ఎన్నో సార్లు చంపారు. అయితే ఏమిట ఇక్కడ? ఈయన గొప్పతనం ఏమి? అంత వర్ణిస్తుంటావు, అంత కీర్తిస్తుంటావు కూర్చొని నువ్వు. చేతనారహితం కాష్టం యద్యనైనా నిపాతితం పాదైన శకటం భీష్మ తత్ర కిం కృతమద్భుతం. భీష్మ ఇంకేంటో చెప్తావు నువ్వు కథ. ఏదో ఒక శకటం ఉంది అంటావు నువ్వు. ఆ శకటాసురుడు అని తనకో పేరు పెడతావు మళ్ళీ సాగదీసి. ఏదో బండి. ఆ బండి ఏదో కాలుతో తన్నాడు. ఆ విధంగా దాన్ని ముక్కలు చెక్కలు చేసాడని అది పెద్ద మహా అద్భుతంలాగా వర్ణించి, వర్ణించి చెప్తావు. చేతన రహితం అది. జడ పదార్థము. కట్టెతోటి చేసింది. దాన్నొక తన్ను తంతే విరిగింది. పెద్ద విషయమేంటి? ఇంకా అదో పెద్ద చిత్రమైన కథలాగా చెప్తావు. వల్మీకమాత్రః సప్తాహం యది అనేన ధృతః అచలః తదా గోవర్ధనః భీష్మ న తచ్చిత్రం మతం మమ. గోవర్ధన గిరి అని ఓ దాన్ని ఒక సప్తాహం 7 రోజులు అచలంగా, స్థిరంగా ఎత్తి పట్టుకున్నాట. ఈయన చేత అది ధరించబడ్డది అని చిత్రంగా చెప్తారు. తత్ అది మమ నాకు నా చిత్రం మతం అది పెద్ద చిత్రమైన, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయమే గాదు. ఎందుకు? చెప్తాను విను. అది వల్మీక మాత్రము ఏదో పాముల పుట్టలాగా ఉంటుంది. చీమలు గట్టుకున్న పుట్ట అది. అటువంటి ఒక చిన్న కొండని పెద్ద విషయమా? దాన్ని ఎత్తి పట్టుకున్నాడని అదో పెద్ద అద్భుతం. దానికి 4 చరణాలేసి మళ్ళీ ఇంకో కొత్త పాట గట్టి పాడుతుంటారు. ఏమయ్యా భీష్మ ఇంత మాత్రం నీకు అర్థం కావట్లేదు. ఇందులో ఒక్కటైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్న కథ ఒక్కటైనా ఉన్నదా ఆయన గొప్పతనాన్ని సూచించేది? చెప్పు నువ్వే. భుక్తం ఏతేన బహు అన్నం క్రీడతా నగమూర్ధని ఇతి తే భీష్మ శృణ్వానాః పరం విస్మయం ఆగతాః. పైగా ఏదో ఆ కొండ పైన కూర్చొని చాలా అన్నాన్ని ఆయన ఆడుకుంటూ, పాడుకుంటూ తిన్నాడు అని చెప్తారు. అప్పుడు ఏంటో ఇంద్రుడు వర్షాలు కురిపించాడో, కురిపించలేదో ఏంటో ఒక పర్వతానికి పూజలు చేస్తూ ఉంటే ఇంద్రుడికి పూజలు ఎందుకు అన్నందుకు వాళ్ళందరూ ఆపేస్తే ఇంకేంటేంటో జరిగినప్పుడు ఈయనే ఆ కొండ పైన ఉండి ఆ భోజనమంతా భుజించాడని చెప్తారు. పెద్ద ఈ విషయం నువ్వు ఎన్ని సార్లు చెప్తే మేము విన్నాము ముసలాయన. అసలు ఇది వింటుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో పెద్ద విషయం ఉందేంటి ఈయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు అని. ఇంకొక మాట చెప్తాను విను.
యస్య చ అనేన ధర్మజ్ఞ భుక్తమన్నం బలీయసః సః చ అనేన హతః కంసః ఇతి ఏతత్ న మహాద్భుతం. నీకు ధర్మం తెలిసిన వాడివే నువ్వు, ఒక మాట అడుగుతాను, నీకు తెలిస్తే చెప్పు. బలవంతుడైన వాడున్నాడు కంసుడు. ఆయన పెట్టిన అన్నాన్ని తిని, ఆ అన్నం ఎవరి దగ్గర నువ్వు ఉండి తిన్నావో అటువంటి వాడినే చంపుతావా? అదో గొప్పతనమా నీకు? కంసుడి దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టిన అన్నం తిని ఆయన్నే చంపుతావా? ఇదో పెద్ద అద్భుతమా? ఇంత విషయం గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన విషయం గురించి నువ్వు అద్భుతం అని చెప్పుకుంటున్నావా అన్నా? కాదు. నతే శృతం ఇదం భీష్మ నూనం కథయతాం సతాం యత్ వక్ష్యే త్వాం అధర్మజ్ఞ వాక్యం కురుకులాధమ. కురుకులంలో అధమంగా పుట్టినవాడా, అధర్మం తెలిసినవాడా, ధర్మజ్ఞుడివా నువ్వు అధర్మజ్ఞుడివా? ఓ భీష్మ, సత్పురుషులు చెప్తూ ఉన్న ఒక విషయము ప్రాబబ్లీ నువ్వు వినలేదో ఏమో. ఆ ముఖ్యమైన వాక్యాన్ని నేను నీకు చెప్తాను విను. పెద్దలు చెప్తూ ఉంటే, సత్పురుషులు చెప్తూ ఉంటే నువ్వు ధర్మాలు వినలేదు, అధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి నీకు తెలియకుండా ఉన్నది నేనే చెప్తాను పటు. స్త్రీషు గోషు న శస్త్రాణి పాతయేత్ బ్రాహ్మణేషు చ యస్య చ అన్నాని భుంజీత యః చ స్యాత్ శరణాగతః ఇతి సంతః అనుశాసంతి సజ్జనాః ధర్మిణః సదా. భీష్మ, లోకే హి తత్సర్వం విదధం త్వయి దృశ్యతే. ఆడవాళ్లను, గోవులను, బ్రాహ్మలను శస్త్రాలతో చంపరాదో. ఎవరి యొక్క భోజనమైతే నువ్వు తిన్నావో వాళ్లను చంపరాదో, ఎవరిని నువ్వు ఆశ్రయించావో వాళ్ళని చంపరాదు అని ఈ నియమాలు అన్నీ ఉన్నాయి అని మన సజ్జనులు, ధర్మం తెలిసిన వాళ్ళు ఎల్లప్పుడూ అనుశాసనం చేస్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. ఈయనేం చేశాడు నువ్వు చెప్పు భీష్మ? అపూతన అన్న ఒక స్త్రీని చంపాడు, వద్దో అని చెప్పిన పని చేశాడు. గోవుల్ని చంపాడు. గోవెవరు మళ్ళీ మనకిక్కడ? వత్సాసురుడని ఇంకో అసురుడు ఉన్నాడు. గోవుల్ని చంపొద్దు అంటే ఒక వత్సను చంపాడు. అన్నం పెట్టిన వాళ్ళని చంపొద్దు అంటే అది కంసుడిని చంపాడు. ఈ రకంగా వద్దు అన్నవే చేస్తూ ఉంటాడు ప్రొద్దస్తమానము. సజ్జనులు వద్దురా అన్న పని చేస్తూ ఉన్నవాడు. అటువంటి వాణ్ణి చూసి నువ్వు అవి గొప్ప ఘనకార్యాలని వర్ణించి చెప్తావా మా అందరికీ? భీష్మ, ఒక మాట చెప్తాను విను. ఈ లోకంలో ఏవైతే ధర్మాలనున్నాయో తత్సర్వం అదంతా, అటువంటి ధర్మమంతా కూడా త్వయి నీయందు వితథం దృశ్యతే, నీలో ఆపోజిట్ గా కనిపిస్తుంది. ప్రపంచంలో ఏది ధర్మం అని చెప్తారో అది నీలో విరుద్ధంగా కనిపిస్తుంది. అజానతః ఇవ ఆఖ్యాసి సంస్థువన్ కురు సత్తమా భోగ్నః స్త్రీజ్ఞః సన్ భీష్మ కథం సంస్థవమర్హతి. ఏమీ తెలియని వాళ్ళలాగా ఓ కురు సత్తమా భీష్మ, నువ్వు స్తుతి చేస్తూ మాట్లాడతావా? ఇక్కడ నువ్వు స్తుతిస్తున్న వాడెవడు? స్త్రీలను, గోవులను, బ్రాహ్మలను, అన్నం పెట్టిన వాళ్లను, ఆశ్రయం ఇచ్చిన వాళ్లను చంపొద్దు అంటే గోవులను, స్త్రీలను చంపినవాడు ఈయన. ఆ చెప్పిన 4-5 2 చేసినవాడు ఆల్రెడీ. అక్కడ వత్సాసుడిని చంపాడు, ఇక్కడ ఒక స్త్రీ పూతనని చంపాడు. అటువంటి వాణ్ణి భీష్మ ఎట్లా నువ్వు స్తుతిస్తున్నావో అటువంటి వాడు ఎట్లా స్తుతింపబడతాడో. సంభావయతి యది ఏవం త్వద్వాక్యాచ్చ జనార్దనః ఏవమేతత్ సత్ సర్వం ఇతి సర్వం తత్ వితదం ధ్రువం. నువ్వు ఇట్లానే ఆయన్ని పొగుడుతూ పోయావనుకో పొద్దస్తమానం, నీకు పని లేదు, పాట లేదు, నీకు ధర్మం తెలీదు, పెద్దవాడివే గాని బుద్ధి ఇంకా వికసించలేదు, నీ ఇష్టం వచ్చినట్టు నీకు తోచినట్టు లోక విరుద్ధమైనవన్నీ నువ్వు ఏవేవో ఊహించుకుని అవన్నీ ఘనకార్యాలు అనుకుని కీర్తిస్తూ కూర్చుంటే, అదే పనిగా పొగుడుతూ ఉంటే, త్వత్ వాక్యాత్ నీ మాటలు విని 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 ఈ జనార్దనుడు ఏది ఒకవేళ వాటిని నిజమేనని అనుకుంటాడు. నువ్వు ఇట్లా పొగుడుతుంటే, ఆహా నిజమే గావును, నేను ఇన్ని ఘనకార్యాలు చేశాను అని
ఏతత్ సర్వం సత్యం అనుకుంటాడు కూర్చొని. నిజంగా ఇవన్నీ నిజమో? నేనింత గొప్పవాడిని అని తనని తను సంభావించుకున్నా మనకు ఆశ్చర్యం ఉండదు. ఆ విధంగా జేసి పెట్టావు ఆయన్ని. నిజంగా నువ్వు చెప్పినవన్నీ విని విని ఆయన నిజంగానే ఇంత గొప్పవాడిని అనుకోవడం మొదలుపెట్టాడు. తత్సర్వం అదంతా గూడా వితథం నిజంగా లేదు. అదంతా అబద్ధం. ధ్రువం నిజం. నువ్వు చెప్పినవేవి అత్యద్భుతాలు గావు, ఆశ్చర్యాలు గావు, ఘనకార్యాలు గావు. అవన్నీ లోక విరుద్ధమైన విషయాలు తెలుస్తున్నదా? ఈయనేమో నువ్వు చెప్పిన మాటలన్నీ విని నిజమని నమ్ముకొని కూర్చున్నాడు పాపం. న గాథాః గాథినం శాస్తి బహుచేతపి గాయతి ప్రకృతిం యాంతి భూతాని భూలింగ శకునిః యథా. నీకు భీష్మ భూలింగ శకుని న్యాయం అని ఒకటున్నది తెలుసా? ఎప్పుడైనా చదువుకున్నావా? భూలింగ శకుని న్యాయం అని ఒకటుంటుంది. కావాలంటే నీ దగ్గర గూగుల్ ఉంటే, లేకపోతే మన ఆంధ్ర భారతిలో భూలింగ శకుని న్యాయం అని వెతికి చూడు తెలుస్తుంది. అనగనగా ఒకానొక సమయంలో ఏమైందిట, భూలింగం అన్న పేరున్న ఒక పక్షి ఉన్నది. అదేం చేసింది, పక్క వాళ్ళందరికీ అట్లా చెయ్యొద్దు చెయ్యొద్దని చెప్తుంది. అది మాత్రం అట్లానే చేస్తూ ఉంటుంది. అది చెప్పే న్యాయాలు, ధర్మాలన్నీ పక్కన వాడి కోసం. అది మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంటుంది. అదేం చేస్తుందంటే, ఈ భూలింగ శకుని అని, అది ఇదిగో అతిగా సాహసాలు చెయ్యొద్దు. ఎవ్వరు అతిగా సాహసాలు చెయ్యొద్దు అని అదే పనిగా మొత్తుకుంటూ ఉంటుంది. అదేం చేస్తుందో తెలుసా? పోయి సింహమేదో జంతువుని వేటాడి దాన్ని చంపి ఆ మాంసాన్ని పీక్కొని తింటూ ఉంటే, దాని పళ్ళల్లో ఇరుక్కున్న మాంసాన్ని ఇది పొడుచుకొని తింటూ ఉంటుంది. ఇంక దీన్ని మించిన అతి సాహసం ఏదైనా ఉందా చెప్పు భీష్మ? అట్లా అన్నట్టు. మనం చెప్పే ధర్మాలు, ఈ గాథలన్నీ, దారిన పోయే ఉచిత సలహాలన్నీ చెప్పేవాడికి పని చెయ్యవు. చాలా సార్లు చెప్పేవాడు పక్కన వాడికి చెప్తాడు సలహా. చాలా చెప్తాడు. ఓహో! అదే పనిగా పాటలు గట్టి పాడుతాడు ధర్మాలన్నీ, ఉచిత సలహాలన్నీ. వాడు మాత్రం వాటిని పట్టించుకోడు. అట్లా ఉంటారు ప్రాణులు, ప్రజలు. భీష్మ వాళ్ళ బుద్ధులు అట్లా ఉంటాయి. తెలుసా? ఎంతవరకైతే ఆ సింహం పోనీ అనుకుంటుందో అంతవరకే. సింహానికి ఒళ్ళు మండిందంటే ఈ భూలింగ శకుని ఏమైపోతుంది? అప్పడంలాగా. మన సింహం ఏదో పెద్ద జంతువుని వేటాడి చంపి దాన్ని మెయిన్ కోర్స్ మీల్ లాగా తింటే, ఈ పక్షిని లటక్కున ఏదో పక్కన నంచుకోవడానికి పనికొచ్చే దానిలాగా మింగుతుంది. అప్పుడు దరిద్రం వదులుతుంది. అట్లా ఉన్నది నీ పరిస్థితి. అట్లానే అవుతుంది భీష్మ, తెలుస్తున్నదా? పక్కన వాడికి చెప్తావు నీ ధర్మాలన్నీ. నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటావు. నూనం ప్రకృతిః ఏషా తే జఘన్యా న అత్ర సంశయః అతః పాపీయసి చ యేషాం పాండవానామపి ఇష్యతే. నూనం నిజంగా గూడా తే ఏషా ప్రకృతిః నీ బుద్ధి, నీ గుణం ఎట్లాంటిదంటే జఘన్య చాలా తక్కువ రకం బుద్ధి భీష్మ నీకు. తక్కువ రకం గుణం నీది. అల్పమైన బుద్ధి, అల్పమైన గుణం నీది. అత్ర సంశయః ఇందులో అనుమానమే లేదు. అందుకని ఆ పాపిష్టి బుద్ధిని బెట్టుకుని, నీ పాపిష్టి గుణాన్ని బెట్టుకుని, ఇదిగో ఈ పాండవులను గూడా అట్లానే తయారు జేస్తూ ఉన్నావు. వాళ్ళకి గూడా అర్థం గావట్లేదు. వాళ్ళట్లానే తయారయ్యారు. నీ ఆలోచనల్ని బట్టుకుని వాళ్ళు కూడా నీ మార్గంలోనే వెళ్తూ నీలాగానే తయారయ్యారు. యేషాం అచ్యుతమః కృష్ణః త్వం చ యేషాం ప్రదర్శకः ధర్మవాక్ త్వమధర్మజ్ఞః సతాం మార్గాత్ అవప్లుతః. యేషాం వీళ్ళందరికీ కృష్ణుడు అర్చతముడు, పూజనీయుడు అని త్వము నువ్వు చెప్తూ వాళ్ళకేంటేంటో ఉదాహరణలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నావు గదూ! ధర్మవాక్యాలన్నీ, ధర్మపన్నాలన్నీ వల్లిస్తావు. లోపలంతా అధర్మమే నింపుకుని ఉన్నావు కదా! సత్పురుషుల మార్గం నుంచి తప్పిపోయి నువ్వు, దారి తప్పి, మనసులో ఏదో పెట్టుకుని, అధర్మమంతా నింపుకుని, బయటికి మాత్రము ధర్మవాక్యాలన్నీ జెప్తూ ఉంటావు. నీ మాట పట్టుకుని వీళ్ళు గూడా మార్గం తప్పిపోయారు.
కహ హి ధర్మిణమాత్మానం జానం జ్ఞానవతాం వరః కుర్యాత్ యథా త్వయా భీష్మ కృతం ధర్మమవేక్షత. ఓ భీష్మ, మనసులో ధర్మం తెలిసినవాడు, జ్ఞానవంతుల్లో శ్రేష్ఠుడు, ధర్మాన్నే చూస్తూ ఉన్నవాడెవడైనా సరే, నువ్వు చేసినట్టు చేస్తారు. ముందు నీ సంగతి చూద్దాం పటు. నువ్వు ఈయన కృష్ణుడు అంతటివాడు, ఇంతటివాడు అని ఏంటో పొగుడుతూ ఉన్నావు గదా! కృష్ణుడి సంగతి తర్వాత చూద్దాం. ముందు నీ సంగతి చూద్దాం. నీలో ఎంత ధర్మం ఉందో. పెద్ద మాటలన్నీ చెప్తావు మన భూలింగ శకునిలాగా. అన్యకామా హి ధర్మజ్ఞ కన్యకా ప్రాజ్ఞమానినా అంబా నామ ఇతి భద్రంతే కథం సా అపహృత త్వయా. దీనికి జవాబు చెప్పగలవా భీష్మ? ఓ ధర్మజ్ఞుడా, ఆ అమ్మాయి ఉన్నది పాపము. అంబా అన్న పేరున్న ఒక ఆమె అన్యుణ్ణి ఇంకెవరినో కోరుకున్నది. నువ్వేం చేశావు? నా అంత ప్రజ్ఞానం కలిగిన వాడెవ్వడూ లేడు అని పోయి పోయి ఆమెను అపహరించావు గదూ! ఎందుకు చేశావట్లా? యాం త్వయా అపహృతాం భీష్మ కన్యాం నైషితవాన్ నృపః భ్రాతా విచిత్రవీర్యః తే సతాం వృత్తమనుష్ఠితః. నువ్వట్లా ఆ పిల్లని ఎత్తుకునొస్తే ఓ భీష్మ, ఆ నృపః రాజు విచిత్ర వీర్యుడు సత్పురుషుల వ్రతాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ కన్యని కోరుకోలేదు. వద్దు అన్నాడు అంబను. ఆయన స్వీకరించలేదు. ఆ తర్వాత ఏమైంది? పోనీ విచిత్ర వీరుడికైనా పిల్లలు కలిగారా? పిల్లల కోసం గదా నువ్వు పెళ్ళిళ్ళన్నీ చేసుకుంటూ కూర్చున్నావు. అప్పుడేం జరిగింది? తారయోర్యస్య చ అన్యేన మిషతః ప్రాజ్ఞమానినః తవ జాతాని అపత్యాని సజ్జనాచరితే పథి. ఆయనకి పిల్లలు కూడా కలగలేదు. పెద్ద ప్రాజ్ఞుండని నిన్ను నువ్వే గొప్పగా అభిమానిస్తావు. ఏదో మిషతో ఇంతకి రకరకాల సాకులన్నీ, వంకలన్నీ బెట్టి వేరే వాళ్ళెవరెవరితోటో ఆయన భార్యలకు పిల్లల్ని కలిగే విధంగా చేస్తూ వచ్చావు. ఇదేనా నీ పద్ధతి? పోనీ అంబనట్లా అన్యాయం చేసావు పోనీ. విచిత్ర వీర్యుడిని, ఆయన భార్యల్ని ఇట్లా అన్యాయం చేసావు పోనీ. నీ సంగతి చూద్దాం పట్టు. నహి ధర్మః అస్తి తే భీష్మ బ్రహ్మచర్యం ఇదం వృథా యద్ధారయసి మోహాత్ వా క్లీబత్వాత్ వా న సంశయః. ఓ భీష్మ, నీలో ధర్మం అన్నది నాస్తి. నీలో ఏమాత్రం నిజంగా ధర్మం లేదు. ఇదం నువ్వు పాటిస్తున్న ఈ బ్రహ్మచర్యమంతా వృథా. ఎందుకు అంటే, ఏదో బ్రహ్మచర్యం అంటావు, ఏంటేంటో ధర్మం అంటావు, ఏమో మాటలన్నీ చెప్తావో. నువ్వు ఈ బ్రహ్మచర్యం ఎందుకు పాటిస్తున్నావో తెలుసా? పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా ఎందుకున్నావో తెలుసా? మోహాత్వా, మోహంతోటో క్లీబత్వాత్ చేతగాని వాడివి కాబట్టి. నీకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే చేతగాక, నీ వల్లగాక, అందుకని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనక, కానీ మాత్రం పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తావో నా సంశయః అనుమానం లేదు. నతు అహం తవ ధర్మజ్ఞ పశ్యామి ఉపచయం క్వచిద్ నహి తే సేవితా వృద్ధా ఏ ఏవం ధర్మం అబ్రువన్. ఓ ధర్మజ్ఞుడా, అహం నేను తవ నీలో ఉపచయం క్వచిత్ న పశ్యామి, నీలో ఎటువంటి వృద్ధిని చూడలేకున్నాను. నీలో ఎటువంటి వృద్ధి లేదు, ఉన్నతి లేదు. నువ్వు ఏ విధంగా కూడా వృద్ధిలోకి రాలేదు. నీలో ఉన్నతి లేదు. నీలో ధర్మము లేదు. నీలో ఉన్నది చాతగానితనము. పెద్ద మాటలన్నీ మాట్లాడతావు. నేను ఎంతోమంది వృద్ధుల దగ్గరికి వెళ్లి కూర్చొని విన్నాను. వాళ్ళందరూ కృష్ణుడి గురించి గొప్ప గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే వింటూ వచ్చాను అని ఏంటేంటో చెప్పావు గాని నేను చెప్తాను విను. ధర్మం మాట్లాడుకుంటూ ఉన్న వృద్ధులని నువ్వు ఎప్పుడూ సేవించలేదు. కృష్ణుడి గురించి గొప్పలు మాట్లాడుకునే వాళ్ళ దగ్గరికెళ్లి కూర్చొనుంటావు. వాళ్ళు కూడా నీలాగా అధర్మజ్ఞులు. వాళ్లకు నీకు సరిపోయింది. కానీ యాక్చువల్‌గా ధర్మం చెప్తూ ఉన్న పెద్దలెవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ మాటలు సేవించడం, గ్రహించడం నువ్వు జేయలేదు. అందుకే నీకు తెలీదు. ఇష్టం దత్తం అధీతం చ యజ్ఞాః చ బహుదక్షిణాః సర్వం ఏతదపత్యస్య కళాన్నార్హతి షోడశీం. ఇష్టాపూర్తులు చెయ్యి నువ్వు. దానాలు, ధర్మాలు చెయ్యి. స్వాధ్యాయాలు చెయ్యి. బహుదక్షిణలతో యజ్ఞాలు, యాగాలు చెయ్యి.
సర్వమేతత్ ఇదంతా గూడా పిల్లలున్న వాళ్ళలో ఒక 16 అంశ గూడా కాదు. తెలుసా? నువ్వు ఎన్ని యజ్ఞయాగాదులు, ఎన్ని ధర్మకార్యాలు, ఎన్ని స్వాధ్యాయాలు, ఎన్ని ఇష్టాపూర్తులు ఎన్నైనా జేసుకో భీష్మ నువ్వు. నీ బతికినంత కాలం జేసుకో వీటిని. ఎన్నైనా జేసుకో. ఎన్ని కర్మలైనా జెయ్యి. కానీ పిల్లలు లేని వాడివి. ఎన్ని చేసినా వృధా. అన్నీ దండగ. వ్రతోపవాసైః బహుభిః కృతం భవతి భీష్మ యత్ సర్వం తత్ అనపత్యస్య మోఘం భవతి నిశ్చయాత్. వ్రతాలు చెయ్యి, ఉపవాసాలు చెయ్యి, ఎన్నో చెయ్యి కూర్చొని. అవన్నీ ఏవేవైతే భీష్మ నీ చేత చేయబడ్డాయో సర్వం అవన్నీ గూడా బిడ్డల్లేని నీకు వ్యర్థమయ్యే ఉంటాయి. నిశ్చయం ఇది. బిడ్డలు లేని నువ్వు ఎన్నైనా జేసుకో అన్నీ వ్యర్థం. ఎన్ని వ్రతాలైనా జేసుకో, ఎన్ని ఉపవాసాలు జేసుకో, ఎన్ని నోములు నోచుకో, నువ్వు ఎన్నైనా జేసుకో కానీ అన్నీ వ్యర్థం. అన్నీ వృధా. సహ అనపత్యస్య వృద్ధశ్చ మిథ్యాధర్మానుశాసనాత్ హంసవత్వం అపి ఇదానీం జ్ఞాతిభ్యః ప్రాప్నుయాః వధం. అనపత్యుడివి, బిడ్డలు లేని వాడివి. ముందు అసలే అక్కడ ఆ ధర్మం చెడిపోయింది నీకు. వృద్ధుడివి, ముసలాడివి. పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడతావు. జ్ఞాన వృద్ధి లేదు, ధర్మ వృద్ధి లేదు. మిథ్యా ధర్మాలన్నీ పెద్ద పెద్ద ధర్మాల్లాగా మాట్లాడుతూ ఏంటేంటో ఉపదేశాలన్నీ చేస్తావు వినేవాడికి. అటువంటి నువ్వు ఇదానీం ఇప్పుడేమవుతావో తెలుసా త్వం భీష్మ? హంసలాగా. ఒక హంస కథ చెప్తాను బట్ నీకు. జ్ఞాతిభ్యః నీ జ్ఞాతుల తోటే, నీ జ్ఞాతుల వల్లే వధం ప్రాప్నుయాః. చచ్చిపోతావు వాళ్ళ చేతిలోనే. తెలిసిందా? ఒక హంస ఉన్నది. ఆ కథ చెప్తా. అదెట్లా తన జ్ఞాతుల, తన బంధువుల చేతుల్లోనే మరణించిందో, ఇట్లాంటి మిథ్యా ధర్మాలన్నీ జెప్పి, ఈ రకంగా శాసనాలన్నీ, అనుశాసనాలన్నీ చేసిన హంస ఏమైందో, దాని గతే నీకు బడుతుంది. అట్లానే నువ్వు కూడా నశించిపోతావు చెప్తాను అని ఒక కథ చెప్పబోతూ ఉన్నాడు శిశుపాలుడు. కానీ ఇక్కడ బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతూ అవన్నీ ఆయన ఏమైనా చెప్పుకొని నేనేమనను గాని, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎన్ని దానాలు, ధర్మాలు, ఇష్టాలు, పూర్తులు ఏమి చేసినా సరే వ్యర్థము. వ్రతాలు, ఉపవాసాలు ఎన్ని చేసినా సరే వ్యర్థము. పిల్లలు లేని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎన్ని ధర్మాలు మాట్లాడినా సరే, వాళ్ళు నశించిపోతారని ఏంటేంటో చెప్పారు గదా! ఇవన్నీ శిశుపాలుడి యొక్క అభిప్రాయాలు. రాసిన వ్యాసుల వారివి గాని, చెప్తూ ఉన్న నావి గాని కాదు. వ్యాసుల వారు ఇవన్నీ నిజాలని వింటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు పట్టుకోవాలని రాయలేదు. కొన్ని బుద్ధులు అట్లా ఉంటాయి. చెప్తూ ఉన్న విషయాన్ని అయథావత్తుగా వ్యతిరేకంగా పట్టుకుంటూ ఉంటాయి కొన్ని బుద్ధులు అని చూపించడం కోసము ఇవన్నీ ఇక్కడ బెట్టారు గానీ, నిజంగా బిడ్డలుంటే చాలు ఏదో ఇష్టాలు, పూర్తులు, దానాలు, ధర్మాలు, స్వాధ్యాయాలు, యజ్ఞాలు, వ్రతాలు, ఉపవాసాలు ఏమి చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు బిడ్డలుంటే చాలు. బిడ్డలు లేకపోతే ఇవన్నీ చేసినా గూడా వ్యర్థం అని ఇక్కడ ఏదున్నదో అది నిజం కాదు. అంత మాత్రమే ధర్మం కాదు. బిడ్డలు పుట్టడము శారీరకమైన ధర్మం. స్థూల శరీరానికున్న ధర్మము అంతవరకే. అయితే కానీ ఈ ఆలోచన చాలా ప్రబలంగా ఉంటుంది. దాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు గూడా అంత ధాటిగా మాట్లాడుతూ ఉంటారు. నిజం తెలుసుకొని మనం నమ్మవలసి ఉంటుంది. వ్యాసుల వారి అభిప్రాయం గాదు. వ్యాసుల వారే రాసారు. ఆయన రాసుకున్న పుస్తకంలో రాసారు గాబట్టి, ఆయన అభిప్రాయం ఇదని గాదు. ఆయన ఓన్లీ అనువాదం చేస్తున్నారు. ఇట్లాంటి బుద్ధులుంటాయి అని చూపించడం కోసము అనువాదం చేస్తున్నారు గానీ, ఇవి నిజం గావు. పట్టుకోవలసిన పని లేదు. వద్దు, తప్పు. శారీరకంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు కలగడం పెద్ద విషయం గాదు. అంత మాత్రమే ఘనకార్యం గాదు. అది లేకపోతే మహా అరిష్టమేమీ లేదు. భీష్ముడిని చులకన చేసి మాట్లాడడం, శుకుడిని చులకన చేసి మాట్లాడడం అవన్నీ చేయడానికి వీల్లేదు. చేస్తే మన అజ్ఞానమే బయటపడుతుంది. సరే ఇంతకి మన హంస కథ చూద్దాం. చాలా బాగుంటుంది.
ఏవం హి కథయంతి అన్యే నరాః జ్ఞానవిదః పురా భీష్మ యత్తత్ అహం సమ్యక్ వక్ష్యామి తవ శృణ్వతః. ఓ భీష్మ, ఏవం ఈ విధంగా చాలా మంది జ్ఞానం తెలిసిన వాళ్ళు, జ్ఞానవేత్తలు ఇంతకు ముందు కథలు కథలుగా ఒక అందమైన కథ చెప్పారు. ఏదైతే నేను విన్నానో దాన్ని మొత్తం నీకు చెప్తాను, విను. అప్పుడేం జరిగిందంటే అనగనగా ఒకానొక సమయంలో వృద్ధః కిల సముద్రాంతే కశ్చిత్ హంసః భవత్పురా ధర్మవాక్ అన్యథా వృత్తః పక్షిణః సహ అనుశాస్తిః. అనగనగా ఒకానొక సమయంలో వన్స్ అపాన్ ఎ టైమ్ కశ్చిత్ ఒకానొక హంస ఉండేది. ఒక వృద్ధ హంస. అది సముద్రం అంచుల్లో ఎక్కడో ఉండేది. అప్పుడేం జరిగిందంటే అది ధర్మవాక్కులన్నీ మాట్లాడేది నీలాగానే. నీలాగా వృద్ధుడు. నీలాగా దానికి గూడా పెళ్లి లేదు, పిల్లలు లేవు. అది గుడ్లు అవన్నీ బెట్టదు. పైగా అది నీలాగానే ధర్మాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది. చూసావా అన్నీ నీకున్న పోలికలు. అదెట్లా ఉండేదంటే మాట్లాడేవన్నీ ధర్మాలు. కానీ దాని వృత్తం అది చేసే పనులన్నీ అన్యథా వేరేగా ఉండేవి. చెప్పేవన్నీ ఏవో ధర్మాలు చెప్పేది. చేసేవన్నీ వేరే రకంగా చేస్తూ ఉండేది ఆ ధర్మాలు. మిగిలిన పక్షులన్నింటిని అది అనుశాసిస్తూ ఉపదేశాలన్నీ చేస్తూ ఉండేది. అచ్చం నీలాగా మిగిలిన పక్షులన్నింటికి ఏవేవో ఉపదేశాలన్నీ చెప్పేది. ధర్మాలన్నీ చెప్తూ ఉండేది. పాపం అవన్నీ విని నమ్మేవి. ధర్మం చరతా మా ధర్మం ఇతి తస్య వచః కిల పక్షిణః శుశ్రువుః భీష్మ సతతం ధర్మవాదినః. ఎప్పుడు ధర్మాలే చెప్తూ ఉన్న ఈ పక్షి యొక్క మాటలు మిగిలిన పక్షులన్నీ వింటూ ఉండేవి భీష్మ. ఈ పక్షి ఏం చెప్పేది, ఈ హంస ధర్మమే ఆచరించండి, అధర్మాన్ని ఆచరించొద్దు అని ఏవో చెప్తూ ఉండేదిట. అథాస్య భక్ష్యమాజహ్రుః సముద్ర జలచారిణః అండజాః భీష్మ తస్య అన్యే ధర్మార్థం ఇతి సుశ్రుమ. అథ ఇంక పాపము మన సముద్ర జలాల్లో చెరించే మిగిలిన పక్షులు, బాతులు అవన్నీ గూడా అస్య దీనికోసం, ఈ హంస కోసం, ఈ వృద్ధ హంస, ముసలి హంస అది పోయి దాని అన్నం గూడా తెచ్చుకునేది గాదు. అది ఆడ కూర్చునేది ఏవో ఉచిత సలహాలన్నీ జెప్పేది. ఇంక పాపం దానికోసము మిగిలిన అండజాహ పక్షులన్నీ గూడా భక్ష్యమాజహ్రుః భోజనం అవే పట్టుకునొచ్చి ఇచ్చేవి. ఏవో చేపలో ఏవో తీసుకొచ్చి అవే ఇస్తూ ఉండేవి. ఆ విధంగా చేయడము ఆ మిగిలిన పక్షులేమనుకునేవంటే ఇది మా ధర్మం అనుకునేవి చేసేవి అని మనం వింటూ ఉంటాం. ఇది మా ధర్మం అనుకుని పాపం మిగిలిన పక్షులన్నీ ఈ వృద్ధ హంసకు అదేదో ధర్మాలు చెప్తూ ఉంటే ఇవి వింటూ నమ్మి ఆ మాటలన్నీ భోజనం అన్నీ తెచ్చి ఇస్తూ ఉండేవి. తస్య చ ఏవ సమభ్యాసే నిక్షిప్య అండాని సర్వశః సముద్ర అంభస్యం ఓదంత చరంతః భీష్మ పక్షిణః తేషాం అండాని సర్వేషాం భక్షయామాస పాపకృత్ సహ హంసః సంప్రమత్తానాం అప్రమత్తః స్వకర్మణి. తస్య సమభ్యాసే దాని దగ్గర ఆ వృద్ధ హంస ఎక్కడికెళ్ళేది కాదు. అక్కడే ఉండేది. ఏమేమో ధర్మాలన్నీ మాట్లాడుతూ ఉండేది. దాన్ని నమ్మి మన పక్షులన్నీ గూడా వాటి అండాలను, గుడ్లను దాని దగ్గర ఉంచి అవి ఆ సముద్రంలో, ఆ నీళ్ళలో భోజనం వెతుకుతూ చేపల కోసం, వాటి కోసం తిరుగుతూ ఉండేవి. అక్కడ పట్టుకున్నవి తీసుకొనొచ్చి కొన్ని మన ముసలి హంసకు గూడా పెడుతూ ఉండేవి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మన హంస ఊరుకోకుండా ఆ పక్షులు ఎట్లైనా భోజనం తెచ్చి ఇచ్చేవి. కానీ ఈలోగా సర్వేషాం తేషాం అండాని అవి పాపం గుడ్లన్నీ ఇక్కడ దీన్ని నమ్మి దీని దగ్గర పెట్టిపోతే వాటిని ఆ పాప కర్మలు చేసే ముసలి హంస భక్షయామాస తింటూ ఉండేది. మన హంస ఆ పక్షులేమో సంప్రమత్తాన బాగా ప్రమత్తతతో ఆదమరిచి ఉండి పట్టించుకోకుండా ఉంటే, ఇది మాత్రం అప్రమత్తంగా ఉండి దాని పని అది జేసుకుంటూ ఉండేది. ఆ గుడ్లను అక్కడ పెట్టిపోతే చక్కగా తింటూ ఉండేది. ధర్మాలు మాత్రం చాలా చేసేది. ధర్మాలే ఆచరించండి, అధర్మాలు ఆచరించొద్దు అని ఏంటేంటో జెప్పేది. తతః ప్రక్షీయమాణేషు తేషు అండేషు అండజః అపరః
అశంకత మహాప్రాజ్ఞః తం కదాచిత్ దదర్శః. తతః కానీ ఏంటంటే అక్కడ పెట్టిన అండాలన్నీ గుడ్లన్నీ తగ్గిపోతూ ఉన్నాయే. మేము ఇన్ని గుడ్లు ఇక్కడ పెట్టిపోతే అన్ని ఉండట్లేదు. తగ్గిపోతూ ఉన్నాయి అని ఒక పక్షి చాలా తెలివితేటలు కలిగిందది. ఆ పక్షి ఏం చేసింది అనుమానించి ఒకసారి చూసింది. చూస్తే ఏముంది ఈ పక్షులన్నీ భోజనం పట్టుకొని రావడం కోసం పని మీద వెళ్ళేసరికి ఈ ముసలి హంస ఒకటి అక్కడ కూర్చొని ఆ గుడ్లన్నీ తింటూ ఉంటే ఇది చూసింది. తతః సహ కథయామాస దృష్ట్వా హంసస్య కిల్బిషం తేషాం పరమ దుఃఖార్తః సహ పక్షి సర్వపక్షిణాం. తతః ఇంకా ఈ హంస చేసిన దుర్మార్గ పనిని దృష్ట్వా చూసి పరమ దుఃఖార్తః ఎంతో దుఃఖంతో ఆర్తి చెందినదై మన పక్షి మిగిలిన పక్షులన్నింటికి ఈ విషయాన్ని చూపించి చెప్పింది. అదట్లా చేస్తూ ఉన్నది. ఆ ముసలి హంస మనల్ని నమ్మించి, మనకేవేవో ధర్మాలన్నీ జెప్పి, అది మాత్రం అధర్మంగా మనం నమ్మి అక్కడ గుడ్లుంచిపోతే దాని దగ్గర అది తింటూ ఉంది అని చాలా బాధపడుతూ మిగిలిన పక్షులన్నింటికి చెప్పింది. తతః ప్రత్యక్షతః దృష్ట్వా పక్షిణః తే సమాగతాః నిజగ్నుః తం తదా హంసం మిథ్యావృత్తం కురుధ్వః. ఓ కురుధ్వః భీష్మ! మొత్తం నీకు స్టోరీ అర్థమైందా? నువ్వు ఆ ముసలి హంస లాంటి వాడివి. ఆ హంసకేమొచ్చింది పరిస్థితి? తతః ఇంకా ప్రత్యక్షంగా పక్షులన్నీ జరుగుతూ ఉన్నవన్నీ చూసాయి గదా! అవన్నీ కలిసి కళ్ళ ముందు ఈ ముసలి హంస జేస్తున్న పనంతా చూసాయి గదా! ఇంకేం జేస్తాయి? ఊరుకుంటాయేంటి? ఇంకా హంసం ఆ హంసను తదా అప్పుడు అవన్నీ కలిసి ఆ మిథ్యావృత్తితో పాపపు ప్రవర్తనతో ఉన్న ఆ హంసను అవన్నీ కలిసి నిజగ్నుహు చంపేసేయి. ఇప్పుడు నీ పరిస్థితి అట్లా జరుగుతుంది. మాకందరికి ధర్మాలన్నీ చెప్తావా? అధర్మాలన్నీ ధర్మాలుగా చూపిస్తావా? మాటి మాటికి నిరూపిస్తూ. నువ్వు మాత్రం మనసులో ఏవేవో పెట్టుకుంటావా? నువ్వు చేసేవన్నీ అధర్మాలా? నువ్వేమో పెళ్లి చేసుకోవు, పిల్లల్ని గనవు. చాతగానితనాన్ని ఏదో గొప్ప ధర్మంగా, బ్రహ్మచర్యంగా చూపిస్తావు. అనవసరంగా ఆ పిల్ల అంబ ఎవరి మీదో మనసు పెట్టుకుంటే అపహరిస్తావు, కిడ్నాప్ అంతా చేస్తావు. ఆ పిల్ల అన్యాయమైపోతే దాని గురించి పట్టించుకోవు. నీ తమ్ముడికి ఇంకెవరెవరితోటో ఆయన భార్యలకి పిల్లల్ని కనేలాగా చేస్తావు. నువ్వేమో ఇన్ని అధర్మాలు పాటిస్తూ మాకేమో ధర్మాలన్నీ జెప్తావా? తే త్వాం హంసః సధర్మాణం అపి ఇమే వసుధాధిపాః నిహన్యుః భీష్మ సంక్రుద్ధాః పక్షిణః తం ఇవ అండజం. ఆ అండజ మన హంస దాన్ని ఈ పక్షులన్నీ మహాకోపంతో ఎట్లా చంపేశాయో, అట్లానే భీష్మ త్వాం నిన్ను గూడా అదే హంసలాగా, అదే ధర్మాలతో, అదే గుణాలతో ఉన్నావు నువ్వు. నిన్ను ఈ రాజులందరూ గూడా అట్లనే చంపేస్తారిప్పుడు. గాథాం అపి అత్ర గాయంతి యే పురాణవిదః జనాః భీష్మ యాం తాం చ తే సమ్యక్ కథయిష్యామి భారత. ఓ భీష్మ! పురాణం తెలిసిన వాళ్ళు పురాణవేత్తలైన జనులు దీని గురించి కథలు కథలుగా, గాథలుగా గానాలన్నీ చేస్తారు. వాళ్ళు ఏమి గానం చేస్తారో ఈ గాథ గురించి అది నీకు మొత్తం జెప్తాను విను. ఒక సింపుల్ చరణంలో ఉన్నది ఆ పాటంతా చెప్తాను. అంతరాత్మని వినిహితే రౌషి పత్రరథ విదధం అండభక్షణం అశుచి తే కర్మ వాచం అతిశయతే. ఓ అశుచి, ఓ అశుద్ధి అయిన ఓ పత్రరథ పక్షి హంస అని మన పక్షులన్నీ ఏమన్నాయంటే ఆ హంసతో చంపే కన్నా ముందు, నీ అంతరాత్మని నీ మనసు లోపల విదధం వినిహితే నువ్వు నోటితో ఏవేవో ధర్మాలు చెప్తూ మనసులో ఇంకేమేమో పాపపు ఆలోచనలన్నీ పెట్టుకున్నావు గదూ! అందుకని అండభక్షణం మా అండాలను భక్షించిన నువ్వు నీ యొక్క కర్మలు నీ వాక్కుని దాటి ఉన్నాయి. చెప్పే మాటలొకటి, చేసే పనులొకటి. అటువంటి నువ్వు రౌషి నువ్వు గూడా మాలాగే రోధిస్తావు అని ఆ పక్షులన్నీ
మన హంసను పొడిచి పొడిచి చంపేసేయి. అట్లా అయిపోతావు భీష్మ నువ్వు అని చెప్తూ ఇంకా మన శిశుపాలుడు ఏమంటున్నాడంటే, సహ మే బహుమతః రాజా జరాసంధః మహాబలః యః అనేన యుద్ధం నయ్యేష దాసహాయమితి సంయుగే కేశవేన కృతం యత్ జరాసంధవధే తదా భీమసేనార్జునాభ్యాం చ కః తత్ సాధు ఇతి మన్యతే. ఆ జరాసంధుడన్న రాజు, ఆ మహాబలుడు, ఆయనంటే నాకెంతో గౌరవం. జరాసంధుడంటే నాకు ఎంతో గౌరవము. ఆయన ఈయనతో, ఈ కృష్ణుడితో యుద్ధం కోరుకోలేదు. మా ముగ్గురిలో ఎవరితో యుద్ధం చేస్తావు అంటే భీముణ్ణి కోరుకున్నాడు. ఎందుకు? మహాబలుడు, గొప్ప ధర్మాత్ముడు. కృష్ణుడితోటి యుద్ధం ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? ఈయన దాసుడు. ఏదో భోజరాజు దగ్గర దాసుడుగా ఉంటాడు, రాజు కూడా కాదు అని తక్కువ వాడు కాబట్టి ఈయనతో యుద్ధానికి ఒప్పుకోను కూడా లేదు అటువంటి వాడు. అటువంటి ఈ కేశవుడు ఏదైతే భీముణ్ణి, అర్జునుణ్ణి తీసుకెళ్ళి జరాసంధుణ్ణి చంపించేస్తాడు చూసావా? అది మంచిది అని ఎవడనుకుంటాడు? ఆ పని మంచి పని అని ఎవడనుకుంటాడు? అద్వారేణ ప్రవిష్టేన ఛద్మనా బ్రహ్మవాదినా దృష్టః ప్రభావః కృష్ణేన జరాసంధస్య ధీమతః. పైగా అడ్డదారిలో వెళ్ళి ఏదో బ్రాహ్మణ వేషాల్లో, కపట బ్రాహ్మణ వేషాల్లో అడ్డదారిలో వెళ్ళి ఈ కృష్ణుడు భీమసేనుడితో, అర్జునుడితో యుద్ధం చేయించి జరాసంధుణ్ణి దొంగచాటుగా చంపించాడు. ఇదో గొప్ప ఘనకార్యమని నువ్వు చెప్తున్నావా? ఎవడనుకుంటాడు దాన్ని ఘనకార్యమని? ఎందుకు చేశాడో తెలుసా కృష్ణుడు అట్లా? ఆ బుద్ధిమంతుడు, ధీమంతుడు జరాసంధుడి యొక్క ప్రభావం చూసి జరాసంధుడిని నేనేమీ చేయలేను అని అందుకనే చాటుమాటుగా, దొంగచాటుగా భీముడి చేత చంపించేశాడు. అటువంటి వాడు నీకు పూజార్హుడయ్యాడా? జరాసంధుడు నాకు ఎంతో గౌరవనీయుడు. ఏన ధర్మాత్మన ఆత్మానం బ్రహ్మణ్యం అభిజానత నైషితం పాద్యమస్మై తద్దాతుమగ్రే దురాత్మనే భుజ్యతామితి తేనోక్తాః కృష్ణభీమ ధనంజయాః జరాసంధేన కౌరవ్య కృష్ణేన వికృతం కృతం. యది అయం జగతః కర్తా యథా ఏనం మూర్ఖా మన్యసే కస్మాత్ న బ్రాహ్మణం సమ్యగాత్మానం అవగచ్చతి. పాపమా ధర్మాత్ముడు, బ్రాహ్మలను గౌరవించాలి అని తెలిసినవాడు జరాసంధుడు ఎంతో గొప్పవాడు. ఆయన ఈ దుర్మార్గుడికి ముందు బ్రాహ్మణ వేషంలో, కపట వేషంలో వస్తే కూడా బ్రాహ్మడు కాబట్టి అర్ఘ్యపాద్యాలు ఇస్తే, పాద్యమిచ్చి కాళ్ళు కడుక్కోమని భోజనం చెయ్యండి అని అతిథి మర్యాదలు చేస్తే ఈ కృష్ణ భీమ ధనంజయులకు, ఓ కౌరవ్య, భీష్మ, కృష్ణుడు ఆ జరాసంధుడిచ్చిన గౌరవాన్ని పుచ్చుకోలేదు. ఎందుకు? ఎందుకని అడుగు ఆయన్ని, ఎందుకని అడుగు. ఆల్రెడీ రాజు కాదు, క్షత్రియుడు కాదని మనము నిర్ణయించామా లేదా? నేను నిరూపించానా లేదా ఆయన రాజు కాదని? ఇక్కడ బ్రాహ్మడు కూడా కాదని ఆయనకు ఆయనే నిరూపించుకున్నాడు. ఏది ఒకవేళ ఈయన ఈ జగత్తు మొత్తానికి ఈయనే కర్త అని ఏంటేంటో చెప్తావు కథలు కథలన్నీ నువ్వు. నిజంగా అట్లా అయితే ఓ మూర్ఖుడా, భీష్ముడా, ఆ విధంగా నువ్వు అనుకుంటే మరట్లయితే ఎందుకని ఈయన బ్రాహ్మణుడిగా తనను తాను చూసుకోడు? పోనీ క్షాత్రంలో లేడనుకో, పోనీ రాజు ఎట్లయినా కాదు, ఆయనకు రాజ్యమూ లేదు, కనీసము బ్రాహ్మడిగానైనా ఉండొచ్చు కదా, ఎందుకు పుచ్చుకోలేదు అర్ఘ్యపాద్యాలు ఇస్తే? అటు క్షత్రియుడు కాదు, ఇటు బ్రాహ్మడు కాదు, ఏమీ గాని ఈయనను పట్టుకొచ్చి నువ్వు ఇంత గౌరవం ఇచ్చి పాటలన్నీ గట్టి పాడి మాకు విసుగు పుట్టేలాగా చెప్తూ ఉంటావా పొద్దస్తమానము? ఇదం త్వ ఆశ్చర్యభూతం మే యత్ ఇమే పాండవాః త్వయా అపకృష్టాః సతాం మార్గాత్ మన్యంతే తచ్చ సాధు ఇతి. ఇదం, ఇది చూస్తే, నిన్ను చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అట్లానే ఈ పాండవుల్ని నువ్వు చెప్పిందంతా వింటారు వాళ్ళు.
నువ్వు వాళ్ళని పనిగట్టుకుని ఆ ముసలి హంసలాగా సత్పురుషుల మార్గం నుంచి పక్కకు తప్పిస్తే గూడా, ఏంటో వీళ్ళు ఈ పాండవులు టచ్చా అదే సాధు చాలా మంచిది అని మన్యంతే అనుకుంటూ ఉంటారు. ఇది నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, నిన్ను జూస్తే, ఈ పాండవుల్ని చూస్తే, నీకెట్లైనా అధర్మం ఉంది. మనసులోటి పెట్టుకొని పైకేంటో జెప్తావు. నీ మాటలు నమ్మి వీళ్ళు గూడా ఆ పక్షుల్లాగా, ఏంటో ఆ మార్గమే మంచిదనుకుంటున్నారు. అథవా న ఏతదాశ్చర్యం యేషాం త్వమసి భారత స్త్రీ సధర్మా చ వృద్ధశ్చ సర్వార్థానాం ప్రదర్శకః. అథవా లేకపోతే ఆశ్చర్యం ఏమీ లేదు. నాకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది నిన్ను జూస్తుంటే, వీళ్ళని జూస్తుంటే అన్నాను గానీ, ఆశ్చర్యం ఏమీ లేదు భీష్మ. యేషాం త్వం వీళ్ళకు నువ్వు ఎట్లా ఉన్నావంటే మార్గం ఇంతకు ముందు 2 జెప్పాను గదా ఎగ్జాంపుల్స్. 3 జెప్పాను యాక్చువల్లీ. 4 జెప్పాను యాక్చువల్లీ. ఒకటేం జెప్పాను, ఒక పడవకి ఇంకొక పడవ కట్టామనుకో, 2 పడవలు ఎక్కడికెళ్తాయి, ఎక్కడికెళ్ళవు అక్కడే ఉంటాయని జెప్పాను. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఒక గుడ్డివాడు నడిపిస్తే ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు వీళ్ళని నడిపిస్తున్నావు. వాళ్ళకంతే నీకంతే ఇద్దరికీ ఏమీ తెలీదు. ధర్మం తెలియని గుడ్డివాళ్ళని జెప్పాను గదా! అది రెండో ఎగ్జాంపుల్. మూడోది ఏం చెప్పాను, భూలింగ శకున న్యాయం అని జెప్పా గదా! ఏదో ఆ భూలింగ శకుని అని ఒకటున్నది. అదేం చేసింది, అతిగా సాహసం చెయ్యొద్దు అని చెప్పుకుంటూ ఒకవైపు అదే పోయి సింహం నోట్లోని మాంసాన్ని పొడుచుకొని తింటూ ఉన్నదని జెప్పా గదా! అట్లా ఉన్నావు నువ్వు. నాలుగోది చెప్తాను విను. నువ్వు ఏదో ఆడాళ్ళలాగా, ముసలాళ్ళలాగా అన్నీ నీకే తెలిసినట్టు ఏవేవో ప్రదర్శిస్తూ, నీ తెలివితేటలన్నీ ప్రదర్శిస్తూ, వీళ్ళని తప్పుదారిలో నడిపించడం పెద్ద ఆశ్చర్యం కానే గాదు. నీ పద్ధతది. నాలుగో ఎగ్జాంపుల్ ఏం జెప్పాను నేను? ఆ ముసలి హంస జెప్పాను. మొదటిది పడవలు జెప్పాను. రెండోది గుడ్డివాళ్ళు జెప్పాను. మూడోది భూలింగ శకుని జెప్పాను. నాలుగోది ముసలి హంస జెప్పాను. ఇన్ని రకాలుగా నువ్వు చూస్తేదో స్త్రీ బాల వృద్ధుల్లాగా తెలివి తక్కువగా ఉండి, ఆహా! అన్నీ నాకే తెలుసని ప్రదర్శిస్తూ నీ తెలివితేటల్ని. వీళ్ళని తప్పుదారి పట్టిస్తుంటే, వాళ్ళు నిన్ను నమ్మి మార్గం తప్పిపోవడం ఆశ్చర్యం ఏమీ లేదు. నువ్వు వాళ్ళకి ఇట్ట తయారయ్యావు. వాళ్ళని నడిపించడానికి మార్గదర్శివి అని అంటూ ఉన్నాడు. ఇంకా అప్పుడేం జరిగిందని మన వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు మనకు. తస్య తద్వచనం శ్రుత్వా రూక్షాక్షరం బహు చుక్కోప బలినాం శ్రేష్టః భీమసేనః ప్రతాపవాన్. మధ్యలో భీమసేనుడికొచ్చింది మహాకోపం. మన శిశుపాలుడు మాట్లాడుతూ ఉన్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే, అంత కఠినంగా, అంత రోషంతో, ఉక్రోషంతో ఉన్నాయి. అతిగా వాగుతూ ఉన్నాడు శిశుపాలుడు. ఆ మాటలు వింటూ ఉంటే బలవంతుల్లో శ్రేష్ఠుడు భీమసేనుడు సహించలేకపోయాడు ఆ ప్రతాపవంతుడు. చుక్కోప ఎంతో కోపం తెచ్చుకున్నాడు. తస్య పద్మ ప్రతీకాసే స్వభావాయత విస్తృతే భూయః క్రోధాభితామ్రాంతే రక్తే నేత్రే బభూవతుః. పద్మ ప్రతీకాస పద్మాల్లాగా పెద్దగా గుండ్రంగా స్వభావ సిద్ధంగానే ఆయతనంగా విశాలంగా ఉన్న కన్నులు ఇప్పుడు కోపంతో ఇంకా పెద్దవయ్యాయి. పెద్ద పెద్ద సాసర్స్ లాగా ఎరుపెక్కి ఉన్నాయి కళ్ళు. ఇంకా అప్పుడేం జరిగింది ఏమి అని మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని అక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.